హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా అండి. దీని నుంచి మనకి నాన్ టీచింగ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అలాగే డిప్యుటేషన్ బేసిస్ మీద కూడా మనకి పొజిషన్ వేకెన్సీస్ అవి రిలీజ్ అయ్యండి. మనం ఈ వీడియోలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, దాని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ విషయానికి వస్తే 2024 జనవరి 19th అండి. ఈ లోపే అప్లై చేయాలి. అది కూడా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఈ 3 కేటగిరీల్లో టోటల్గా 29 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. మనకి నోటిఫికేషన్లో ఈ 29 పొజిషన్కి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి ఆల్మోస్ట్ 8 పేజెస్ వరకు ఇచ్చాడు. మీకు ఆ 8 పేజెస్ కొంచెం లెంత్ అవుద్దని చెప్పి మీకు ఇక్కడ టేబులర్ ఫామ్లో క్లియర్గా షార్ట్కట్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి మెన్షన్ చేశానండి, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. సో మనం ఇంకా మనం ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే గ్రూప్ సి పొజిషన్ ఫస్ట్ చూసుకుంటే గ్రూప్ సి పొజిషన్కి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 32 ఇయర్స్ అండి మ్యాక్సిమం ఏజ్. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్. మనకి ఇక్కడ శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే గ్రూప్ సి పొజిషన్కి 5,200 నుంచి 20,200 అంటే మీకు 35,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. ఇంక ఫర్దర్గా మీకు పొజిషన్ వైజ్ వేకెన్సీస్ అవి చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అలాగే వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ కూడా మనకి వేకెన్సీస్ అవి రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో మార్క్ చేసినవన్నీ వితౌట్ ఎక్స్పీరియన్స్ అండి, మిగిలినవన్నీ విత్ ఎక్స్పీరియన్స్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అవి అప్లై చేయొచ్చు, లేదనుకుంటే మీకు క్వాలిఫికేషన్ బట్టి ఏవి అప్లై చేయాలంటే అవి అప్లై చేయొచ్చు. ఫర్దర్గా చూసుకుంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. దీనికి ఎనీ డిగ్రీ ఉండి టైపింగ్ నాలెడ్జ్ ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకుంటే డిగ్రీ ఉండాలండి, ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దేంట్లో అంటే సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద మీరు వర్క్ చేసినట్టు మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే లైబ్రరీ అసిస్టెంట్ అండి, దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డిగ్రీ లైబ్రరీ సైన్స్లో ఉండి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. అలాగే హిందీ టైపిస్ట్ అండి, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎనీ డిగ్రీ ఎనీ స్ట్రీమ్ ఏదైనా ఉండి హిందీ టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ అండి, దీనికి కూడా ఎనీ డిగ్రీ ఉండి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. అలాగే డ్రైవర్ పొజిషన్ అండి, దీనికి 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే కుక్ పొజిషన్ చూసుకుంటే బేకరీ ట్రేడ్లో ఐటీఐ ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ల్యాబొరేటరీ అటెండెంట్ చూసుకుంటే దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడగలేదండి, 10+2 కానీ అంటే ఇంటర్మీడియట్ కానీ 10th అయితే ఇంటర్మీడియట్ అయితే ఎక్స్పీరియన్స్ కానీ స్కిల్ సర్టిఫికేట్ కానీ ఏం అవసరం లేదు. అదే 10th చదువు ఉంటే స్కిల్ సర్టిఫికేట్ ఉండాలండి. ల్యాబొరేటరీ టెక్నీషియన్లో స్కిల్ సర్టిఫికేట్ ఉండాలి 10th చదువు ఉంటే. అదే ఇంటర్మీడియట్ చదువు ఉంటే మీకు సర్టిఫికేట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే లైబ్రరీ అటెండెంట్ అండి, దీనికి 10+2 ఆర్ 10th+ స్కిల్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ప్లస్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. ఓకే. అలాగే మెడికల్ అటెండెంట్ అండి, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు, 10+2 సైన్స్ కానీ బయాలజీ కానీ ఉంటే సరిపోతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు, 10th ఆర్ ఐటీఐ ఏమున్నా పర్లేదు అప్లై చేయొచ్చు. అలాగే కిచెన్ అటెండెంట్, హాస్టల్ అటెండెంట్ ఈ 2 పొజిషన్స్కి 10th లేదనుకుంటే ఐటీఐ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఫర్దర్గా చూసుకుంటే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పొజిషన్స్ అండి, గ్రూప్ సి కూడా కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. గ్రూప్ ఏ పొజిషన్కి అయితే 40 ఇయర్స్ అండి మ్యాక్సిమం ఏజ్, గ్రూప్ బి పొజిషన్కి అయితే 35 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అకార్డింగ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ గ్రూప్ ఏ పొజిషన్ శాలరీ చూసుకుంటే 15,600 నుంచి 39,100 అండి, అంటే మీకు ఆల్మోస్ట్ 60,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. అలాగే మీకు గ్రూప్ బి పొజిషన్ చూసుకుంటే 9,300 నుంచి 34,800 అండి, దీనికి మీకు 45,000 నుంచి 50,000 వరకు ఉంటుంది శాలరీ. అండ్ ఫర్దర్గా పొజిషన్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే సిస్టమ్ అనలిస్ట్ అండి, దీనికి బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఉండాలి, కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ బీటెక్ ఎంటెక్ ఉండి మీకు బీటెక్ అయితే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంటెక్ అయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ అంటే దీనికి చూసుకుంటే మీకు ఎంఎస్సి కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఉండాలండి. ఎంఎస్సి అయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, బీటెక్ అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎంటెక్ అయితే వితౌట్ ఎక్స్పీరియన్స్. దేంట్లో అంటే కంప్యూటర్స్ ఆర్ ఐటీ బ్రాంచెస్లో మీకు ఈ 3 స్ట్రీమ్స్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. అలాగే మీకు ప్రైవేట్ సెక్రటరీ అండి, ఇది గ్రూప్ బి పొజిషన్, దీనికి ఎనీ డిగ్రీ ప్లస్ స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ ప్లస్ టైపింగ్ నాలెడ్జ్ అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అలాగే సెక్షన్ ఆఫీసర్ అండి, దీనికి కూడా ఎనీ డిగ్రీ ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే జూనియర్ ఇంజనీర్ చూసుకుంటే సివిల్ ఆర్ ఎలక్ట్రికల్, దీంట్లో బీటెక్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లేదుకుంటే డిప్లొమా విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ సివిల్ కానీ ఎలక్ట్రికల్ బ్రాంచ్లో
మీకు ఆ బీటెక్ గాని, డిప్లొమా గాని ఉంటే సరిపోతుంది. అలాగే అసిస్టెంట్ విషయానికొస్తే ఎనీ డిగ్రీ అండి. ఏదైనా డిగ్రీ ఉండి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాగే పర్సనల్ అసిస్టెంట్ చూసుకుంటే ఎనీ డిగ్రీ ప్లస్ స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ ప్లస్ టైపింగ్ స్పీడ్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాగే స్టాటిస్టికల్ అసిస్టెంట్ అండి. దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. దీనికి డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ గాని, మ్యాథమెటిక్స్ గాని, ఎకనామిక్స్ గాని, కామర్స్‌లో గాని ఈ 4 బ్రాంచుల్లో మీకు ఈ డిగ్రీ ఉంటే సరిపోతుంది. వితౌట్ ఎక్స్‌పీరియన్స్ మీరు అప్లై చేయొచ్చు. అలాగే సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ దీనికి మాస్టర్ డిగ్రీ ఉండాలి లైబ్రరీ సైన్స్. లేదనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్‌లో ఉండి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఫార్మసిస్ట్ అండి. దీనికి డిగ్రీ ఇన్ ఫార్మసీ ఉండాలి. దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ దీనికి చూసుకుంటే డిగ్రీ ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇవండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఫర్దర్‌గా చూసుకుంటే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. దీనికి మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో ఏదైతే ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో, మీకు ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాన్ని మీరు బేస్ చేసుకొని ఏజ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకోటి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్దర్‌గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు ప్రాపర్ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఇష్యూ అయిన సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలండి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా యాస్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రొఫార్మా అనేది మీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఫర్దర్‌గా చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి డెఫినిట్‌గా. ఇంకోటి కొన్ని పొజిషన్స్ వేకెన్సీస్ అనేవి ఎక్స్‌పీరియన్స్ బేస్ మీద రిలీజ్ అయ్యాయి కదండీ! వాటికి ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ ఇచ్చిన ప్రొఫార్మా బేసిస్‌లో ఉండాలి. అంటే మీకు ఆర్గనైజేషన్ లెటర్ హెడ్ పైన మీ ఎక్స్‌పీరియన్సు, మీ డీటెయిల్స్ అవి క్లియర్‌గా మెన్షన్ చేసి ఉండాలన్నమాట. అది ఇక్కడ ఇచ్చాడు. ఫర్దర్‌గా చూసుకుంటే మీకు ఎవరైతే అంటే మీకు 2 పొజిషన్‌కి క్వాలిఫికేషన్ ఉందనుకోండి. 2 పొజిషన్‌లకి మీరు అప్లై చేయాలనుకుంటే సెపరేట్ అప్లికేషన్ అనేది ఇవ్వాలి. ఫిల్ చేయాలి. సెపరేట్‌గా ఫీజ్ కూడా పే చేయాలి. అప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి సెలక్షన్ అనేది రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటది. ఇంటర్వ్యూ కూడా ఉంటది. గ్రూప్ ఏ పొజిషన్‌కి అయితే, గ్రూప్ బి, గ్రూప్ సికి అయితే ఇంటర్వ్యూ ఉండదండి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు ఎగ్జామ్‌కి గాని, ఇంటర్వ్యూకి గాని, స్కిల్ టెస్ట్ గాని వెళ్ళేటప్పుడు టీఏ, డీఏ ఏం ప్రొవైడ్ చేయరండి. మన ఓన్ ఎక్స్‌పెండిచర్‌తోనే వెళ్ళాలి. ఇంకోటి మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్ని ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్దర్‌గా చూసుకుంటే అప్లికేషన్ అనేది ఈ వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటది. cuont.samra.edu.in ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. లాస్ట్ డేట్ మీకు ఆల్రెడీ చెప్పాను. 2024 జనవరి 19 ఈలోపు అప్లై చేసుకోవాలి. ఫర్దర్‌గా చూసుకుంటే మీకు అంటే సెలక్షన్ ప్రొసీజర్ అనేది 2 రకాలుగా ఉంటది. ఒకటేంటంటే మనకి ఆహ్, పేపర్ 1 అండి. అలాగే పేపర్ 2. పేపర్ 1 అనేది ఆబ్జెక్టివ్ టైపు. పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఉంటది. 2 ఈచ్ 100 మార్క్స్‌కే ఉంటాయి. పేపర్ 1 అనేది 40% అని మినిమమ్ క్వాలిఫై మార్క్స్. పేపర్ 2 అనేది 50% మినిమమ్ క్వాలిఫై మార్క్స్. ఎవరైతే పేపర్ 1, పేపర్ 2లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటదండి 50 మార్క్స్‌కి. అందులో 25 మార్క్స్‌కొస్తే క్వాలిఫై అయినట్టు. అంటే ఓన్లీ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచరే. ఫైనల్ మెరిట్ అనేది మీకు పేపర్ 1, పేపర్ 2లో మీకు వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతది. అదే అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే మనకి ఇక్కడ 3 కేటగిరీలు ఉన్నాయి కదండీ! గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. గ్రూప్ ఏ కేటగిరీకి అయితే ఓబీసీ అండ్ అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి రూ. 1000 పే చేయాలి. అలాగే గ్రూప్ బి వాళ్ళకైతే మీకు రూ. 750, గ్రూప్ సి వాళ్ళకైతే రూ. 500 పే చేయాలి. అలాగే అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదండి. ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.